సాయి కదంబమాల 20వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీమతి పద్మసాయి గారు శ్రీ సాయిబాబా వారిపై స్వయంగా వ్రాసి పాడిన ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని అనే పాటలో ఆమె భావ సౌందర్యం, గానమాధుర్యం, ఆర్తి, ఆత్మార్పణకై తపన సాయి భక్త కోటికి ఎల్లవేళలా ఆనందానుభూతిని కలుగజేస్తుంది. అచంచలమైన ఆమె భక్తికి, గానానికి విన్నవారు భక్తి పారవస్యం చెందుతారు. నిర్మలమైన మనస్సుతో పాడిన ఈ పాట నిస్సందేహంగా సాయి భక్తి గీతాలలో ఒక కాంతిపుంజమై అజరామరమై నిలుస్తుంది. జై సాయిరాం. ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని. ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని. ఇన్నాళ్ళుగా నిన్ను చూడని ఆ కనులు నాకెందుకు, ఇన్నాళ్ళుగా నిన్ను చూడని ఆ కనులు నాకెందుకు. ఇన్నేళ్లుగా నీ నామం పలుకని ఆ స్వరమెందుకు, ఇన్నేళ్లుగా నీ నామం పలుకని ఆ స్వరమెందుకు. ఇన్ని నాళ్ళుగా నిన్ను మదిని నిలుపలేని ఆ తనువు నాకెందుకు. ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని. కోటి జన్మ పుణ్యఫలము నీ దరికి చేర్చావు, నా కోటి జన్మ పుణ్యఫలము నీ దరికి చేర్చావు. నీ పాద సన్నిధిలో చిరుదివ్వెను నేనవుతా, నీ పాద సన్నిధిలో చిరుదివ్వెను నేనవుతా. నీ జ్ఞాన కాంతిలోన వెలుగు రేఖ నేనవుతా, నీ జ్ఞాన కాంతిలోన వెలుగు రేఖ నేనవుతా, వెలుగు రేఖ నేనవుతా. ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని. జన్మ జన్మలకు నేను నీ పూజలే చేయాలని, నా జన్మ జన్మలకు నేను నీ పూజలే చేయాలని. నీ గానా లహరిలోన తేలి ఊయలుగాలని, నీ గానా లహరిలోన తేలి ఊయలుగాలని. మరు జన్మ ఉంటే నీ పాదధూళి నేనవుతా, నాకు మరు జన్మ ఉంటే నీ పాదధూళి నేనవుతా. మరు జన్మ లేకుంటే నీ హారతినై వెలుగుతా, మరు జన్మ లేకుంటే నీ హారతినై వెలుగుతా, నీ హారతినై కరుగుతా. ఇన్నాళ్లకు తెలిసింది సాయిబాబా ఎవరని, ఇన్నేళ్లకు తెలిసింది సాయినాథుడెవరని. మన సాయినాథుడెవరని, షిరిడి సాయినాథుడెవరని.